రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధికారి అయిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయం మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడైనందుకు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ రోజున తండ్రి మీ కృప మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు అయ్యా, మేమెన్నో ప్రాంతాలు ప్రయాణించినప్పటికీ, ఎన్నో ప్రదేశాల్లో సంచరించినప్పటికీ ఏ అపాయము ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్తోత్రాలు. అయ్యా, మాకును మా కుటుంబానికి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసి అయ్యా మీలో ఆనందింపజేసినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ముఖ్యంగా మా పనుల్లోనూ మా యొక్క ప్రతి కార్యంలోనూ మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచినందుకు అయ్యా, కృంగిపోకుండా నిరాశ చెందకుండా మమ్మల్ని తండ్రి లేవనెత్తినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సజీవ సంఖ్యలో మరొకసారి మమ్మల్ని నిలబెట్టుకొని ఈ విధంగా మీ యొక్క సన్నిధిలో ప్రార్థించే భాగ్యము ధన్యత మాకు దయచేసిన దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ చరణము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని కీర్తనకారుడు అయ్యా చాలా సుస్పష్టంగా చెబుతున్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున మాకొచ్చిన కష్టాన్ని బట్టి, ఈ రాత్రికాల సమయంలో మాకున్న వేదనను బట్టి, అయా మా కుటుంబంలో ఉన్న శోధనను బట్టి, మా ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఎవరెవరినో సంప్రదించి అయా ఇంతవరకు కూడా జవాబు లేని స్థితిలో ఉన్నాము తండ్రి. అయా, మీ వద్ద విచారణ చేస్తే వాటన్నిటిలో నుంచి మాకు విడుదల వస్తుందని, అవేమీ మమ్మల్ని ఏమీ చేయలేవనే ధైర్యం మాకు వస్తుందని భక్తుడు చెబుతున్నట్లుగా మేము కూడా అయ్యా మీ వద్ద విచారణ చేసి మీ ద్వారా సమాధానం పొందుకొని భయం లేకుండా అయా క్షేమంగా ఆనందంగా జీవించగలగడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. పేరు పేరున వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న ఏ వ్యాధి ఏ రోగమైనా, అది ఎటువంటి భయంకరమైనదైనా అయా యేసు నామంలో వారికి విడుదల దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి అయా. మీ కృప వారిపై కుమ్మరించండి. ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి, ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అప్పుల్లో మునిగిపోయిన వారుగా ఉన్నారో, వారి ఎడల మీ కృప కుమ్మరించండి నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉంచుననే మీ వాగ్దానం వారి ఎడల నెరవేర్చండి ప్రభువా. అయా, ఎంతో మంది తండ్రి రాత్రిన కుటుంబంలో కష్టాల చేత మీ పాద సన్నిధికి వచ్చారు నాయన. అయా, బిడ్డల మారు మనస్సు కోసం, తల్లిదండ్రుల మారు మనస్సు కోసం, తండ్రి భార్య భర్త మారు మనస్సు కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయా, వారందరి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుర్వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని, అశాంతికరమైన పరిస్థితులన్నిటినీ తీసివేసి శాంతి సమాధానాలతో వారిని నింపమని అడుగుతున్నాం దేవా. అయా, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు. బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి అయా. గర్భఫలం కోసం ప్రార్థిస్తుండగా వారి మూసుకుపోయిన గర్భాలన్నిటినీ తెరవమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు గృహాల కోసం అడుగుతున్నారు నాయన. వారికి గృహాలు దయచేయండి తండ్రి. అయా, లోన్స్ కొరకని, ఫంక్షన్స్ కోసమని తండ్రి పలు విధాలపైన అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటుండగా వాటన్నిటిని తండ్రి మీ చిత్తంలో వాటిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, విదేశాలకు వెళ్తున్నారు, వారి వీసా ఇమిగ్రేషన్స్లో మీ కృప దయచేయండి తండ్రి. అయా, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. అయా, వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, రాత్రిన ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. క్షేమాన్ని వారికి దయచేయండి ప్రభువా. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తుండగా వారికి సాటి అయిన సహాయమును మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశ సైనికులకును వారి కుటుంబాలకును మీ కృప నిత్యము తోడై ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో
మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క దేవదూతల కంచె మరొకసారి మాకు దయచేయండి నాయన. మేమందరము కూడా అలసిపోయిన దేహాలతో ఉంటుండగా ఎవ్వరము కూడా నిద్రలేమి పీడకల సమస్యలతో బాధపడకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా తండ్రి, ఏ అపవాది క్రియ, ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ హానికరమైన పరిస్థితులు కూడా మమ్మల్ని చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకునే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.